క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప, దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించాడు. అందును బట్టి త్రియక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్లో తెరచి ఉంచండి. కీర్తనల గ్రంథంలో నుండి 119వ కీర్తన 105వ వచనం. అందరికీ సుపరిచితమైన లేఖన భాగం. 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ఈ 119వ కీర్తన ధర్మశాస్త్రములో ఉన్న మాటలను, ధర్మశాస్త్రమును చూపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యొక్క శ్రేష్టత, దేవుని వాక్యం యొక్క అమూల్యత, దేవుని వాక్యం యొక్క విలువ ఈ వచనాల్లో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సజీవము కలిగినది. దేవుని వాక్యము జీవింపచేయనది. దేవుని వాక్యము సుత్తి వంటిది. అది బండబారిన హృదయాలను పగలగొడుతూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము అగ్ని వంటిది. ఆ వాక్యము మన జీవితాల్లో ఉన్న మలినాలను, మస్టును కాల్చివేస్తుంది, పవిత్రతను తీసుకుని వస్తుంది. దేవుని వాక్యము అది సజీవం కలిగిన సజీవం కలిగిన వాక్యము. అది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే బహుపదునైనది అని దేవుని వాక్యం యొక్క శ్రేష్టత, దేవుని వాక్యం యొక్క విశిష్టత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే కీర్తనకారుడు దేవుని వాక్యము తన జీవితంకు ఎంత అమూల్యమైనదో తెలియచేస్తాడు. దేవుని బిడ్డ, అందుకంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటున్నది అంటాడు. అంటే ఈ వాక్యపు వెలుగు తన జీవితానికి వెలుగై ఉంటున్నది. తను నడిచే మార్గంలో ఎటువంటి తన పాదం త్రొట్టిల్లదు. తను నడిచే మార్గంలో తన పాదము ఎటువంటి తప్పుటడుగు వేయదు అని అర్థం. కారణం ఏంటో తెలుసా? తన హృదయంలో, కీర్తనకారుని హృదయంలో దేవుని వాక్యం ఉన్నది. కీర్తనకారుని మదిలో దేవుని వాక్యం అనే వెలుగు ఉన్నది. కనుకనే తన యొక్క జీవితపు నడకలో తొట్టుబాటు కానీ, తప్పుటడుగు కానీ, త్రోవ తప్పటం కానీ కనపడదు. కారణం ఏంటంటే దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, దేవుని వాక్యము బలపరుస్తుంది, దేవుని వాక్యము సరిచేస్తుంది. కుడికి ఎడమకు తొలగినప్పుడు ఇదే త్రోవ తిన్ననిగా నడవమని హెచ్చరిస్తుంది, కుడికి ఎడమకు తొలగొద్దు అంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క శ్రేష్టత, వాక్యం ఎంత అమూల్యమైనదో ఈరోజు ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని నీవు ధ్యానం చేస్తున్నావా? లేదా ప్రతి ఉదయమున నీవు దేవుని సాన్నిధ్యంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. ధ్యానం చేయట వేరు, మరి చదువుట వేరు. చదవటం వలన నీకు అర్థం కాదు. ప్రతి వచనాన్ని నీవు ధ్యానపూర్వకంగా, హృదయపూర్వకంగా ధ్యానం చేసినట్లయితే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, మన జీవిత రహదారిలో ఎన్ని ఆటంకాలు ఉంటాయో తెలియదు. మన జీవిత మార్గంలో ఎన్ని శోధనలు ఉంటాయో తెలియదు. ఎన్ని చీకటి గాఢంధకారపు లోయలు ఉంటాయో తెలియదు. ఎన్ని ఎదురాళ్ళు ఉంటాయో తెలియదు. విచిత్రం ఏంటంటే మన జీవిత రహదారిలో, మన మార్గంలో శత్రువైన సాతాను అనేకమైన వలలు వేస్తుంది, ఉచ్చులు వేస్తుంది. వాటన్నిటిని తప్పించుకోవాలంటే, వాటన్నిటిని గుర్తుపట్టుకోవాలంటే వాక్యం అనే వెలుగులో నీవు నడవాల. ఆ వాక్యపు వెలుగు నిన్ను హెచ్చరిస్తుంది ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు. ఈరోజు ప్రార్థన మాత్రమే నువ్వు చేస్తూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, వాక్యం వినటం కానీ, వాక్యం చదవటం కానీ నీవు నిర్లక్ష్యం చేస్తే నీ యొక్క భక్తి జీవితం నిష్ప్రయోజనమైనదని
ఈ ఉదయకాల సమయంలో తెలుసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. కనుక ప్రార్థన, వాక్యం ఈ రెండు సమవుజ్జీలుగా నీ జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడే నీ జీవిత రహదారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ వాక్యపు వెలుగులో నీవు తప్పించబడతావు, రక్షింపబడతావు, భద్రపరచబడతావు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ నీ త్రోవ వెలుగుమయం కావాలి అంటే, చీకటి ఎంత మాత్రం నీ త్రోవలో ఉండకూడదు అంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి, దేవుని వాక్యం నీ ఆలోచనలో ఉండాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీవెక్కడ త్రొట్టుపాటు పడవు, ఎక్కడ త్రొట్టిల్లవు, ఏ ఎదురురాయి నీకు తగలదు. నీవు సురక్షితంగా నీ పాదములు సురక్షితమైన మార్గంలో నడిపించుకోగలుగుతావు. కారణం ఏంటో తెలుసా? నీ పాదము వెలుగులో, వాక్యపు వెలుగులో నడుస్తుంది కనుక. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, దేవుని వాక్యమును నెమరువేయి, దేవుని వాక్యాన్ని నీవు మదిలో నిత్యము తలంచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును దేవా, నీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటున్నది, మా త్రోవకు వెలుగై ఉంటున్నది. మా జీవిత ప్రయాణంలో నాయనా అనేకమైన ఆటంకాలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించిన గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీ కృపాహస్తాలతో ఈ ఉదయకాల ధ్యానంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిని అప్పచెప్పుచుండగా నీ వాక్యపు వెలుగులో వారిని నడిపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను